వెల్కమ్ టు ఉద్యోగ అన్వేషణశాలం. 16th మార్చ్ 2024 ఎడిటోరియల్స్ చూద్దాము. 5G వ్యాప్తికి రేడియేషన్సేగా. దేశంలో 5G నెట్వర్క్ వచ్చి ఏడాదిన్నర అవుతున్నా దాని వ్యాప్తి మాత్రము ఆశించిన స్థాయిలో లేదు. నిబంధనలు కఠినంగా ఉండడం వల్లనే కొత్త తరము నెట్వర్క్ విస్తృతి పెరగడం లేదని టెలికాం సర్వీసెస్ ప్రొవైడర్ ఆరోపిస్తున్నారు. భారత్లో 5G నెట్వర్క్ ఆరంభమైనప్పటికీ అది అంత సామాన్యుల చెంతకు చేరడం లేదు. ఈ నెట్వర్క్ మౌలిక వస్తువుల కోసము ₹1,00,00,000 పైగా పెట్టుబడులు పెట్టామంటూ టెలికాం సర్వీసెస్ ప్రొవైడర్లు రేడియేషన్ నిబంధనల కారణంగా 5G అనుకున్నంత వేగంగా వ్యాప్తి చెందలేదని, నష్టాలు చవిచూస్తున్నామని గగ్గోలు పెడుతున్నారు. సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (COAI) అదే విషయమై టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ట్రాయ్కు ఇటీవల లేఖ రాసింది. ప్రపంచవ్యాప్తంగా టెల్కాలన్నీ 5G మౌలిక వస్తువుల కోసము పెట్టిన పెట్టుబడుల్ని తిరిగి రాబట్టుకోగలిగామని, భారత్లో మాత్రము అందుకు భిన్నమైన పరిస్థితి నెలకొందని COAI పేర్కొంది. టెలికాల్లు 5G విషయంలో విధానపరమైన నియంత్రణ సంబంధిత సవాళ్లను ఎదుర్కొంటున్నట్లుగా వివరించింది. టెలికాం సేవల్లో ముఖ్యంగా సమాచార ప్రసారంలో రేడియో ఫ్రీక్వెన్సీ, విద్యుదయస్కాంత క్షేత్రాలు (EMF) కీలకంగా 5G విషయంలో EMF పరిధులు ఆటంకం ఉన్నాయని టెలికాల్ ఆందోళన. అంతర్జాతీయ ప్రమాణాలతో పోలిస్తే మన దగ్గర 10 రెట్లు అధిక నియంత్రణ ఉందని, వాటిని సాధ్యమైనంత మేర సడలించకపోతే దేశంలో 5G సేవలకు తీవ్ర విఘాతము ఏర్పడుతుందంటున్నాయి. ముఖ్యంగా అంతర్జాల వేగము, నెట్వర్క్ నాణ్యత, సిగ్నల్ బలము తగ్గిపోతాయని చెబుతున్నారు. 5G కంటే దాదాపుగా 100 రెట్ల వేగవంతమైన అంతర్జాల సేవలు, మెరుగైన నెట్వర్క్ నాణ్యత, సిగ్నలింగ్ బలం 5Gలో కీలక అంశాలు. ఇవే దెబ్బతింటే ఒక 5G వైపు ఎవరు చూస్తారని టెలికాం సంస్థలు ప్రశ్నిస్తున్నాయి. డిజిటల్ ఇండియాకు అదనపు బలం కావలసిన 5G సేవలు, నిబంధనలు, చట్రంలో చిక్కుకుపోతే ప్రభుత్వం ఉద్దేశము దెబ్బతింటుందని COM అంటుంది. అత్యధిక టెలికాం సంస్థలు 5G సేవల కోసము అధిక పౌనఃపున్యము ఉన్న స్పెక్ట్రమ్ వినియోగిస్తున్నాయి. దీనికి చాలా శక్తి అవసరము. ఆ మేరకు రేడియేషన్ స్థాయిలు కూడా పెరుగుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే ప్రభుత్వము రేడియేషన్ నియంత్రణకు కఠిన నిబంధనలు అవలంబిస్తే అనుకూలిస్తుందన్నది వారి విశ్లేషణ. ఎయిర్టెల్, జియో లాంటి పెద్ద సంస్థలే కాదు, ఎలాగైనా ఈ రంగంలో నిలదొక్కుకోగలవని వోడాఫోన్, ఐడియా వంటి కంపెనీలు సైతము అప్పులు తెచ్చి మరీ 5G మౌలిక వస్తువులపై పెట్టుబడులు పెట్టాయి. ఈ నెట్వర్క్ విస్తరించకపోతే తాము నిబంధనలు, నియంత్రణ చట్రంలో చిక్కి అప్పుల పాలవుతుందని టెలికాల్లు ఆందోళన చెందుతున్నాయి. విమానాశ్రయం వంటి చుట్టుప్రక్కల 2 కిలోమీటర్ల పరిధిలో 5G సేవలు విస్తరించకుండా పౌర విమానయాన శాఖ నిబంధనలు అడ్డుపడుతున్నాయని టెలికాం సంస్థలు చెబుతున్నాయి. విమానాశ్రయాలు చుట్టుపక్కల 3,300 to 3,670 మిలియన్ హెక్టార్ల పౌనఃపున్యంతో కూడిన 5G టెలిస్టేషన్లు ఉండకూడదంటూ పౌర విమానయాన డైరెక్టరేట్ జనరల్ కార్యాలయము నిబంధనలు విధించింది. రన్వేకు రెండు వైపులా 2.1 కిలోమీటర్ల వరకు ఎటువంటి C-బ్యాండ్ జోను ఉండకూడదు. దాంతో విమానాశ్రయాలు, ఎయిర్ స్ట్రిప్లు, హెలికాప్టర్లు 5G సేవలను అందుబాటులోకి రావని టెలికాం కంపెనీలు చెబుతున్నాయి. విమానాశ్రయము చుట్టుపక్కల ప్రాంతాల్లోని 5G సేవల నాణ్యత తగ్గిపోతుందంటున్నాయి. DGCA నిబంధనలు సడలించి విమాన ప్రయాణికులకు 5G సేవలను చేరువచేసేందుకు అవకాశం కల్పించాలని COAI కోరుకుంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో దేశంలో 5G విప్లవము నెమ్మదిగా ఊపందుకుంటుంది. 2025 చివరి నాటికి 5G స్మార్ట్ఫోన్ల సంఖ్య 50 కోట్ల మార్కును చేరుకుంటుందని ఇండియా సెల్యులార్ అండ్ ఎలక్ట్రానిక్ అసోసియేషన్ (ICEA) అంచనా. ఇది ఆశావాహము కనిపిస్తున్నప్పటికీ రేడియేషన్ నిబంధనలు ప్రతిబంధకాలు అవుతున్నాయని టెలికాల్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. డ్రోన్ల ఆధారిత వ్యవసాయము, పరిశ్రమల్లో ఆటోమేషను, విద్య,
వైద్య రంగాల్లో అత్యాధునిక సాంకేతికతను అందిపుచ్చుకోవాలంటే 5G నెట్వర్క్ వ్యాప్తి చాలా అవసరము. కాబట్టి ప్రభుత్వము రేడియేషన్ నియంత్రణకు అవసరమైన చర్యలు తీసుకుంటూ 5G సేవలను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకొచ్చే మార్గాలను అన్వేషించాలి. అంటే 5G రీసెంట్గా తీసుకొచ్చింది కదా, 4G తర్వాత 5G. ఈ 5G సేవలను అందుకోవాలంటే ఈ రేడియేషన్ ఒక సమస్యను తగ్గించే విధంగా ప్రభుత్వం కొన్ని చర్యలను తీసుకోవాలని, ప్రతి ఒక్కరికి 5G అందుబాటులో వచ్చే విధంగా చర్యలు ప్రభుత్వం చేపట్టాలని ఈ ఆర్టికల్ యొక్క ముఖ్య ఉద్దేశం. చూద్దాము నెక్స్ట్ ఆర్టికల్. గంజాయి ఉచ్చులో యువతరము. దేశంలో గంజాయి విక్రేతలు కొత్త మార్గాలను అన్వేషిస్తున్నారు. చాక్లెట్ల రూపంలో విక్రయిస్తూ యువత, చిన్నారులకు లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఒడిశాలో తయారైన గంజాయి చాక్లెట్లకు హైదరాబాద్ పోలీసులు ఇటీవల స్వాధీనం చేసుకోవడం కలకలం రేపింది. కొందరు భవన నిర్మాణ కార్మికులు వీటిని ఎక్కువగా వినియోగించుకోవడం తీవ్ర ఆందోళనకరము. దేశంలో గంజాయి ఉత్పత్తిపైన పోలీసులు తరచూ దాడులు చేస్తున్నారు. అయినప్పటికీ వీటి రవాణాకు అడ్డుకట్ట పడటం లేదు. యుఎన్ ఆఫీస్ ఆన్ డ్రగ్స్ అండ్ క్రైమ్ UNODC నివేదిక ప్రకారం గడిచిన దశాబ్ద కాలంలో మాదక ద్రవ్యాలు వినియోగించే వారి సంఖ్య 26% పెరిగింది. వీరిలో గంజాయి తీసుకుంటున్న వారే అధికము. గ్లోబల్ బర్డెన్ ఆఫ్ డిసీజ్ GBD అధ్యయనం ప్రకారంగా 2017లో ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా 7 లక్షల మందిని మాదక ద్రవ్యాలు పొట్టన పెట్టుకున్నాయి. వారిలో 22,000 మంది భారతీయులే. దేశంలో దాదాపు 3 కోట్ల మంది గంజాయి ఉత్పత్తులను అలవాటు పడ్డారని ఎయిమ్స్ నివేదిక అంచనా వేసింది. 2011లో ప్రపంచవ్యాప్తంగా 24 కోట్ల మంది రకరకాల మత్తు పదార్థాలను వినియోగించారు. 2021 నాటికి ఆ సంఖ్య 29 కోట్లకు చేరిందని అంచనా. ఏపీ కేంద్రంగా గంజాయి అక్రమ రవాణా దందాలకు ఆంధ్రప్రదేశ్ కేంద్రంగా మారుతుంది. రాష్ట్రంలో 10 ఏళ్ల ప్రాయము నుంచే కొందరు బాలలు మత్తు పదార్థాలకు బానిసలుగా మారుతుండడం ఆందోళన కలిగిస్తుంది. రాష్ట్రంలో 20.19 లక్షల మంది మాదక ద్రవ్యాలకు వినియోగిస్తున్నారు. వారిలో 15% బాలలేనని అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి. మద్యం మత్తు కన్నా అత్యంత ప్రమాదకరమైన గంజాయి వల్ల రహదారి ప్రమాదాలు 1.65 రెట్లు పెరుగుతున్నట్టుగా చెబుతున్నారు. నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో వార్షిక నివేదిక ప్రకారంగా 2021లో దేశవ్యాప్తంగా మొత్తము 7,49,761 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అందులో ఆంధ్రప్రదేశ్ వాటా 2 లక్షల కిలోలపైనే. పట్టుకున్న గంజాయిలో సగం ఏపీ, ఒడిశా నుంచి వచ్చినట్టుగా గుర్తించారు. కేరళలో ఇడుక్కి గోల్డ్, కర్ణాటకలో మైసూరు మామిడి, అస్సాంలో గోల్డెన్ వీడ్ వంటి పేర్లతో చాలామంది ఆకర్షిస్తున్నారు. ఏపీలో శిలావతి రకము ఎక్కువగా లభ్యమవుతుంది. ఆంధ్రప్రదేశ్లో ఆపరేషన్ పరివర్తన ప్రారంభించిన తర్వాత ఏజెన్సీ ప్రారంభంలో 90% పైగా గంజాయి పంటను ధ్వంసం చేస్తున్నట్టుగా పోలీసులు చెబుతున్నారు. 2019-23 మధ్య రాష్ట్రంలో గంజాయి అక్రమ రవాణాకు సంబంధించి మొత్తము 11,031 మంది అరెస్ట్ చేశారు. 2020లో మాదక ద్రవ్యాలు, మద్యపానానికి సంబంధించిన ఆత్మహత్యలు 27% పెరిగాయి. వీటి బారిన పడిన వారిలో ఏటా కనీసము 300 మంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని అధికార వర్గాలు చెబుతున్నాయి. దేశవ్యాప్తంగా పలు గిరిజన ప్రాంతాల్లో ఆదివాసుల పేదరికంలో మగ్గిపోతున్నారు. దాంతో వారి దృష్టి గంజాయి సాగుపైన పడుతుంది. జూన్, జూలై నెలల్లో సాగు ప్రారంభిస్తుంటారు. ఇది చేతిలోకి రాకముందే గంజాయి మాఫియా వారికి కొంత డబ్బు ముట్టజెప్పి సాగు పూర్తయ్యాక పంటను కొనుగోలు చేస్తుంది. విశాఖ మాన్యంలో నాణ్యమైన గంజాయి దొరుకుతుంది. దాంతో కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర నుంచి కొన్ని మూటాలు ఈ ప్రాంతానికి వచ్చి భూములను కౌలుకు తీసుకొని గిరిజనులతోనే సాగు చేస్తున్నాయి. ఇలా పండిన గంజాయి వారు ఇతర ప్రాంతాలకు రవాణా చేస్తూ కోట్ల రూపాయలు ఆకర్షిస్తున్నారు. మరోవైపు ఏపీలో గంజాయి గ్యాంగులు పెట్టిరేగిపోతున్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులే కొన్ని చోట్ల గంజాయి విక్రయాలకు సూత్రధారులనే ఆరోపణలున్నాయి. శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు గంజాయి లభించని ప్రాంతము ఉండదంటే అతిశయోక్తి లేదు. సాక్షాత్తు సీఎం జగన్ ఉంటున్న తాడేపల్లి సమీపంలోనే కొన్నేళ్ల కిందట ఓ యువతిపై గంజాయి మత్తులో కొందరు సామూహిక అత్యాచారానికి పాల్పడుతున్నారు. మూలాలకు మందు వేస్తేనే గంజాయి రవాణాకు మాఫియా పలు మార్గాలు అన్వేషిస్తుంది. వేగులకు నియమించుకొని సరిహద్దులను దాటిస్తుంది. ఒడిశాలోని మల్కాన్గిరి నుంచి ఏపీ, తెలంగాణ వంటి రాష్ట్రాలకు పెద్ద ఎత్తున గంజాయి రవాణా అవుతుంది. ప్రభుత్వాలు గిరిజనులకు ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలను చూపడం
ద్వారా గంజాయి సాగు కట్టడి చేయాలి. మత్తులో చిక్కుకున్న యువతకు రక్షించడానికి దేశంలోని 372 జిల్లాల్లో కేంద్రము నషాముక్త్ భారత్ అభియాన్ అమలు చేస్తుంది. మత్తు పదార్థాల విక్రయాలు, అక్రమ రవాణా, వినియోగంపైన ఉక్కుపాదం మోపితేనే భావితరానికి రక్షించుకోగలుగుతాము. ఇది మత్తు పదార్థం గురించి ఇచ్చారు. గంజాయి ఉచ్చులో యువతరం ఏ విధంగా మగ్గుతుందనే దాని గురించి చూద్దాము. నెక్స్ట్ ఆర్టికల్. గాలి నాణ్యతకు హరిత ఇంధనము. మానవ చర్యల వల్ల వాయు కాలుష్యము అంతకంతకు పెచ్చుమీరుతుంది. ప్రపంచవ్యాప్తంగా అనేక నగరాలు, పట్టణాలు కాలుష్య కూరల్లో చిక్కుకుపోతున్నాయి. ఒక్క వాయు కాలుష్యం కారణంగానే ఏటా సుమారుగా 67 లక్షల మంది మృత్యువాత పడుతున్నట్టుగా ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. 67 కోట్లు అంటే ప్రపంచవ్యాప్త 67 లక్షల మంది మృత్యువాత పడుతున్నారని చెప్తున్నాయి గణాంకాల్లో WHO. భారత్లో వాయు కాలుష్యం కోరలు చాస్తుంది. 2022లో వాయు నాణ్యత అత్యంత తక్కువగా ఉన్న 131 దేశాల్లో భారత్ 8వ స్థానంలో నిలిచినట్లుగా స్వీడన్కు చెందిన ఐక్యూ ఎయిర్ సంస్థ వెల్లడించింది. దేశ ప్రజలు స్వచ్ఛమైన గాలికి నోచుకోలేకపోతున్నారని, వాయు కాలుష్యము ఏటా సుమారుగా 20 లక్షల మందిని పొట్టన పెట్టుకుంటుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. ప్రపంచంలో అత్యంత కాలుష్య నగరాల్లో ఒకటిగా దేశ రాజధాని ఢిల్లీ నిలుస్తుంది. కలుషిత గాలిని పీలుస్తుండటము వల్ల హస్తీనా వాసులు జీవితకాలము సగటు 11.9 ఏళ్లు తరిగిపోతున్నట్టుగా షికాగోలోని ఎనర్జీ పాలసీ ఇన్స్టిట్యూట్ లెక్క కట్టింది. హైదరాబాద్, అహ్మదాబాద్, బెంగళూరు, ముంబై, పూణె, చెన్నై, కోల్కతా వంటి నగరాల్లో వాయు నాణ్యత నానాటికి తీసికట్టుగా మారుతుంది. ధూళి కణాల వల్ల పారిశ్రామిక, వాణిజ్య కార్యకలాపాలకు తోడుగా వాహనాలు, భారీ నిర్మాణ కార్యకలాపాలు, పంట వ్యర్థాలను తగలబెట్టడము మూలంగా వాయు కాలుష్యము చోటు చేసుకుంటుంది. ముఖ్యంగా సూక్ష్మ ధూళి కణాలు, PM2.5, చిన్న స్థాయి ధూళి కణాలు, PM10, సల్ఫర్ డయాక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్ స్థాయిలు పెరగడము ప్రజారోగ్యాన్ని దెబ్బతీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సూక్ష్మ స్థాయి ధూళి కణాలు మనం పీల్చే గాలి ద్వారా శరీరంలోకి చేరి ఊపిరితిత్తులు, గుండె, మూత్రపిండాలు దెబ్బతీస్తాయి, మానసిక సమస్యలకు తెచ్చిపెడతాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO ప్రమాణాల ప్రకారంగా ఏ ప్రాంతంలోనైనా ఘనపు మీటర్ ప్రమాణంలో PM2.5 ధూళి కణాలు 5 మైక్రోగ్రాములు మించకూడదని, అదే PM10 కణాలైతే 15 మైక్రోగ్రాములు దాటకూడదు. ఈ రెండు స్థాయిలను కలిపి గాలి నాణ్యత AIQIను లెక్కిస్తారు. ఢిల్లీ, చండీగఢ్, హర్యానా, పంజాబ్, మహారాష్ట్ర, త్రిపుర, పశ్చిమ బెంగాల్ వంటి చోట్ల IQ 100 మైక్రోగ్రాములు మించిపోతుండడం ఆందోళనకరం. దేశంలోని రోజు పెద్ద సంఖ్యలో కొత్త వాహనాలు రోడ్లపైకి వస్తున్నాయి. వీటిలో పెట్రోలు, డీజిల్ను వినియోగిస్తుండటంతో వాయు కాలుష్యం పెరుగుతుంది. బొగ్గు ఉత్పత్తి, థర్మల్ విద్యుత్ కేంద్రాలు, పారిశ్రామిక కార్యకలాపాలు సైతము వాయు నాణ్యతను దెబ్బతీస్తున్నాయి. మరోవైపు రైతులు పంట వ్యర్థాలను తగలబెట్టుతున్నారు. ఇటువంటి చర్యల వల్ల సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్ తదితర వాయువులు కలగలిసి గాలిలో ఒక చోట నుంచి మరొక చోటకు ప్రయాణిస్తున్నాయి. తద్వారా అనేక ప్రాంతాలు కాలుష్య బారిన పడుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా గాలిలో PM2.5 ధూళి కణాలు హెచ్చు స్థాయిలో ఉండడం వల్ల గడిచిన 2 దశాబ్దాల్లో ఏటా సగటున 10 లక్షల మందికి పైగా మృత్యువాత పడ్డారని ఆస్ట్రేలియాకు చెందిన మోనాస్ విశ్వవిద్యాలయ పరిశోధన తేల్చింది. ఇందులో 65% మరణాలు ఆసియా ప్రాంతంలో చోటు చేసుకోగా అత్యధికంగా ఇది ఢిల్లీలోని సంభవించాయని పరిశోధకులు నిర్ధారించారు. లాన్సెట్ ప్లానెటరీ హెల్త్ జర్నల్ ఈ విషయాలను ప్రచురించింది. శరీరంలో చేరే సూక్ష్మ ధూళి కణాలు నేరుగా రక్తంలో కలిసిపోతాయి. అక్కడి నుంచే గుండె ధమనుల్లో ప్రభావం చూపిస్తున్నాయి. దానివల్ల హఠాత్తుగా గుండెపోటు సంభవించే ప్రమాదం ఉందని, దీర్ఘకాలికలతో పాటు PM2.5 ధూళి కణాలు పీలిస్తే క్యాన్సర్లు, పక్షవాతము, అధిక రక్తపోటు, మధుమేహం, ఊపిరితిత్తుల సమస్యలు తలెత్తుతాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆందోళన, వ్యాకులత వంటి మానసిక సమస్యలు వాయు కాలుష్యము కారణమవుతుంది. కొంతకాలంగా వాతావరణంలో బెంజమిన్ స్థాయిలు పెరుగుతున్నాయి. బెంజమిన్ ఘనపు మీటర్ గాలిలో 5 మైక్రోగ్రాములకు మించకూడదని WHO చెబుతుంది. హైదరాబాద్లో పాలమైలారంలో గత మే నెలలో 10.25 మైక్రోగ్రాములు, గత డిసెంబర్లో HCU ప్రాంతంలో 7.95 మైక్రోగ్రాముల చొప్పున బెంజీన్ స్థాయిలు నమోదయ్యాయి. వాహన ఉద్గారాలు, శిలాజ ఇంధనాలు మండించడం వల్ల బెంజమిన్ భూతము జడలు
విప్పుతుందని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గాలిలో త్వరగా కలిసిపోయే ఈ మూలకము విచ్ఛిన్నం కావడానికి 10 నుంచి 30 ఏళ్లు పడుతుందని, అంటే దీని ప్రభావము సుదీర్ఘకాలము ఉంటుందన్నమాట. బెంజిన్తో కూడిన గాలి పీల్చిన వారిలో గుండె దడ, కళ్ళు తిరగడము, తలనొప్పి, నీరసము, స్పృహ కోల్పోవడము, గాబరా వంటి లక్షణాలు తలెత్తే ప్రమాదం ఉంది. ప్లాస్టిక్, డిటర్జెంట్, క్రిమి సంహారక మందులు, రబ్బరు, బల్క్ డ్రగ్, రసాయన పరిశ్రమల నుంచి వెలువడే వాయువుల్లో బెంజిన్ అధిక స్థాయిలో ఉంటుంది. గట్టి చర్యలే కీలకము. ఎన్నో అనర్థాలకు కారణమవుతున్న వాయు కాలుష్య కట్టడికి ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలేవి ఆశించిన స్థాయిలో ఫలితాలు ఇవ్వడం లేదు. వాయు కాలుష్యం నివారణ నియంత్రణ చట్టం 1981 సరిగ్గా అమలు కాలేదు. దాంతో కేంద్రము 2019లో జాతీయ స్వచ్ఛ వాయువు కార్యక్రమం చేపట్టింది. దీని ద్వారా 181 నగరాల్లో సూక్ష్మ ధూళికణాల తీవ్రతను 2024 నాటికి 30% వరకు తగ్గించాలని తలపెట్టింది. ఇందుకోసము రూపాయలు 9,934 కోట్లకు ప్రత్యేకించారు. 2023 చివరి నాటికి అందులో సగమైన వినియోగించలేదు. చివరికి స్వేచ్ఛ వాయువు కార్యక్రమాలు గడువును 2026 వరకు పొడిగించింది. కాలుష్య కారకాలకు 40% మేర తగ్గించాలని సంకల్పించారు. ఇప్పటికైనా కాలుష్య నియంత్రణ కోసం ప్రభుత్వాలు, వ్యవస్థలు, ప్రజలు చురుగ్గా కృషి చేయకపోతే భవిష్యత్తు అంధకారమే అవుతుంది. సౌర విద్యుత్ ఉత్పత్తికి ఉద్దేశించిన సూర్యోదయ యోజన వంటి పథకాలు ప్రభుత్వాలు రాయితీలను పెంచాలి. పునరుత్పాదక ఇంధన వనరులను వినియోగాన్ని ప్రోత్సహించాలి. ప్రజలు వీలైనంత వరకు ప్రజా రవాణా వ్యవస్థలనే ఉపయోగించాలి. పంట వ్యర్థాలను తగలబెట్టకుండా ప్రత్యామ్నాయ విధానాలపైన రైతులు అవగాహన కల్పించాలి. పచ్చదనం పెంపునకు గట్టి చర్యలు తీసుకోవాలి. అప్పుడే వాయు నాణ్యత కొంతవరకు మెరుగుపడుతుందని చెప్తున్నారు. వాయు కాలుష్యానికి గల కారణాలను ఇందులో వివరించడం అనేది జరిగింది. పారిశ్రామికంగా, వ్యవసాయకంగా మండిస్తున్న పంట వ్యర్థాలు ఇవన్నీ తగ్గిస్తే కొంతవరకు వాతావరణంలో మార్పులను, అంటే కలుషితాన్ని తగ్గించడమే కాకుండా పచ్చదనాన్ని పెంచినచో వాయు కలుషితం అనేది కొంచెం తగ్గవచ్చని చెప్తున్నారు. చూద్దాము నెక్స్ట్ ఆర్టికల్. మానవ అభివృద్ధిలో మధ్యస్థమే పేదరికాన్ని, దాని కవలలైన ఆకలి, అనారోగ్యానికి రూపుమాపి దేశ పౌరులందరికీ గౌరవప్రద జీవనాన్ని పాటుపడతామన్న తొలి రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్ భావోద్వేగ సందేశంతో ఇండియా ప్రగతి ప్రస్థానం మొదలైంది. 1950 నాటి ప్రపంచ మానవాభివృద్ధి సూచీలో మొత్తం 143 దేశాల జాబితాలో 94వ స్థానంలో ఉన్న ఇండియా 2013లో 187 దేశాల చిట్టాలో 135వ స్థానానికి దిగజారింది. ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమము UNDP తాజాగా విడుదల చేసిన 2022 మానవాభివృద్ధి నివేదిక మేరకు ఇండియా 193 దేశాల జాబితాలో 134వ స్థానంలో నిలిచింది. అంటే 2022లో 193 దేశాల్లో 134వ స్థానానికి ఉన్నది. అదే 1950లో చూస్తే మొత్తం దేశాలు 143 ఉంటే అందులో ఇండియా స్థానం వచ్చేసి 94వ స్థానంలో ఉంది. అదే 2013లో చూస్తే 187 దేశాలు, అందులో 135వ స్థానము. అంటే ఇప్పుడు 134వ స్థానానికి నిలిచింది. ఆయుర్దాయము, పాఠశాల చదువు, తలసరి స్థూల జాతీయ ఆదాయంలో 2021 కంటే మెరుగైన ఫలితాలు సాధించి ఇండియా ఒక మెట్టు పైకి ఎక్కిందని తాజా నివేదిక స్పష్టీకరించింది. గర్భాధార దశలో ఆరోగ్యము, సాధికారత, శ్రామిక విపణిలో మహిళల వాటాల ప్రాతిపదికన గణించే లింగ అసమానతల సూచీలో ఇండియా ఏకంగా 14 స్థానాలు మెరుగుపడిందంటున్న చిట్టాలోని 166 దేశాల్లో 108వ స్థానంతో సరిపెట్టుకోవలసి వచ్చింది. మానవాభివృద్ధిలో మధ్యస్థ ప్రగతితో నేపాల్ 146, భూటాన్ 125లతో పాటు ఇండియా డీలా పడుతుంటే చైనా 75, శ్రీలంక 78 అధిక వృద్ధి రేటు దేశాలుగా ఘనత సాధించాయి. 50వ దశకంలో దాదాపుగా సమాన స్థాయిలో ఇండియా, చైనా ఉండగా 1980లో కూడా తలసరి ఆదాయాల పరంగా భారత్ పీసరంత మెరుగైన స్థితిలో ఉండేది. మొదట పౌరుల విద్య, ఆరోగ్యాలపైన ప్రధానంగా దృష్టి సారించిన చైనా దరిమిలా ఆర్థిక రేసులో దూసుకుపోతున్న స్థూల దేశీయోత్పత్తి GDP వృద్ధి రేట్ల సర్వస్వమంటున్న ఇక్కడి ప్రభుత్వాల ధోరణి సగటు పౌరుల్ని ఆగచాట్ల పాలు చేస్తుంది. దేశ పౌరుల్ని సమర్థ మానవ వనరుల అభివృద్ధి చేస్తే నేడు ఇండియా ఎదుర్కొంటున్న సమస్యలను 140 కోట్ల పరిష్కారాలుంటాయి. ఆ తరహా కొరవడబట్టే 75 వసంతాల గణతంత్ర భారత మానవాభివృద్ధి సూచీలో బిక్కముఖము
వేసుకోవలసి వస్తుంది. భారత రాజ్యాంగంలో 47వ అధికరణ ఆదేశిక సూత్రాల రూపేణా పౌరుల పౌష్టికాహార స్థాయి, జీవన ప్రమాణాలు, ప్రజారోగ్యము మెరుగుదల వంటివి ఈ ప్రభుత్వాల మౌలిక బాధ్యతగా ప్రకటించింది. దురదృష్టం ఏమిటంటే పేదరిక నిర్మూలన అన్నది పార్టీల ఎన్నికల నినాదము దిగజారిపోగా తాజాగా బహుళ మల్టీ డైమెన్షనల్ పేదరికం నుంచి 25 కోట్ల మంది బయటపడాల్సిన సర్కారీ లెక్కలు నివ్వెరపరుస్తున్నాయి. దేశంలో పేదరికం 5% పడిపోయిందన్న గణాంకాల గారడీని పక్కన పెడితే 2021లో 74% పైగా భారతీయులు ఆరోగ్యకర భోజనానికి నోచుకోలేకపోయారని ఐరాస ఆహార వ్యవసాయ సంస్థ నిరుడు నివేదించింది. నానాటికి ఎగబాకుతున్న నిత్యావసర వస్తువుల ధరలను అనుగుణంగా ఆదాయాలు పెరిగిపోతుండడం, సమతుల ఆహారము మరెందరో అందకుండా పోతుందని ఆందోళన వ్యక్తీకరించింది. 15-49 ఏళ్ల వయో వర్గంలోకి మహిళల్లో 57%, పురుషుల్లో 25% రక్తహీనత కుంగిపారుతున్నట్టుగా జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే నిగ్గు తేల్చింది. బలవర్ధక ఆహారానికి నోచక, రోగ నిరోధక శక్తికి సన్నగిల్లి, అప్పుల పాలై, జబ్బుల పాలై ఏటా 17 లక్షల మంది మృత్యువాత పడుతున్న దైన్యము గుండెల్ని పిండిస్తుంది. దేశ ఆర్థిక బల సంపన్నతకు, జీడీపీ వృద్ధి రేటు, విదేశీ మారక ద్రవ్యాలు ఇలా అసలు సిసలు కులమానాలు దేశంలో 81 కోట్ల మందికి ఉచిత ఆహార పంపిణీ, మరో 5 ఏళ్ల పొడిగింపుతోనే మానవాభివృద్ధి సాధ్యపడుతుందా? నాణ్యమైన విద్య, మేలిమి వైద్యంతో బాల్యానికి పాదు చేసి ఆరోగ్యకర వాతావరణంలో రేపటి పౌరుల ఎదగగలిగే సామాజిక అభ్యున్నతికి ప్రభుత్వాలు పాటుపడాలి. భావి సాంకేతికత వృత్తిగత నైపుణ్యాన్ని యువజనానికి చేరువ చేసి కార్మిక విపణిలో మహిళా శక్తికి సమధిక భాగస్వామ్యం కల్పించి ఉపాధి అవకాశాలని విస్తరించి ప్రపంచ దేశాలతో పోటీ పడేలా పౌర సమాజాన్ని సర్వసమగ్రంగా తీర్చిదిద్దగలిగితే మానవాభివృద్ధి సూచీలో ఇండియా గౌరవప్రద స్థానాన్ని చేరుకుంటుంది. ఇది మానవాభివృద్ధికి గురించి ఇచ్చింది. ఇందులో ఏ అంటే కులమానాలు మానవాభివృద్ధిని ఉపయోగించుకుంటారనేది చూడాలి. ఒకటి చదువు, రెండోది తలసరి ఆదాయము, మూడోది ఆయుర్దారము. ఈ మూడిటి వల్ల అంటే ఆయుర్దారము పాఠశాలలో చదువులు, తలసరి జాతీయ ఆదాయము, వీటిని బట్టి ఒక మానవాభివృద్ధి సూచిని అంచనా వేయడం అనేది జరుగుతుంది. ఇందులో 2022 మానవ అభివృద్ధి సూచిలో ఉన్న మొత్తం దేశాలు 193 అయితే మన స్థానం వచ్చేసి 134వ స్థానం అని గుర్తుపెట్టుకోవాలి. ఇవ్వండి ఈరోజు ఆర్టికల్స్. మీకు నచ్చితే ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.